ఓకే. ఈ నాగపంచమి రోజున ముఖ్యంగా సర్ప ఆరాధన చేసే క్రమంలో కూడా పిల్లలు లేని వాళ్ళు ఎక్కువగా చెయ్యాలి అని అంటూ ఉంటారు. సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్తూ ఉంటారు. అలాగే ఈ పూజలో మనం ఏ పదార్థాల్ని ముఖ్యంగా నాగదేవతకు సమర్పించాలంటారు? పువ్వుల్లోకి వచ్చేసరికి సుమధురమైన పువ్వులను వాడమన్నారు. అంటే జాజి, మల్లి, విరజాజి, సన్నజాజి, దానిలో కూడా రకాలు ఉన్నాయి కాబట్టి సంపెంగ పువ్వులతో పూజ చేయటం చాలా విశేషప్రదం కింద చెప్పడం జరిగింది పువ్వుల్లోకి వచ్చేసరికి అమ్మ. అలాగే మంచి నీళ్ళు, శుభ్రమైనటువంటి శుద్ధమైనటువంటి జలం, అలాగే ఆవు పాలు, అలాగే బియ్య పిండిని మీరు పుట్ట దగ్గర పూజ చేసేటప్పుడు శుద్ధ జలం వేసి బియ్య పిండితో ముగ్గు వేయమన్నారు. ఆ ముగ్గు మీద తమలపాకు పెట్టి దీపారాధన చేసినట్లయితే ఆ దీపానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది నాగపుట్ట దగ్గర చేసే దీపారాధనకి. సో ఆ విధంగా మనల్ని పూజించమన్నారు. ఆవు నేతి దీపాన్ని పెట్టమన్నారు అక్కడ కూడా. ఇట్లా దీపారాధన క్రమంలో కాబట్టి మళ్ళీ బెల్లము, అరటిపండు, తెల్ల నువ్వులు, తర్వాత బియ్య పిండిని ఇందాకే చెప్పాను, దాన్ని ఆవు పాలు బెల్లంతో కలిపి సలిమిడిగా, అలాగే తెల్ల నువ్వులు బెల్లము దంచి ఆవు పాలు కొంచెం దానిలో వేసి ముద్ద చేస్తే అది చిమిలీగా, అవి రెండు ఆయనకి బాగా ఇష్టం నాగదేవతకి. కాబట్టి ఈ ప్రసాదం కింద ఇవి. అలాగే మధురమైనటువంటి పళ్ళు అంటే మామిడి పండు కూడా చాలా ఇష్టం. కాబట్టి మధుర పళ్ళని మనం భగవంతుడికి, అరటిపండు దానిలో శ్రేష్టం కింద చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పళ్ళని మనం నైవేద్యం చేస్తూ స్వామివారిని నాగదేవతని మనం పూజ చేసుకున్నట్లయితే చాలా శుభాలు కలుగుతాయి. మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఈ నాగశక్తితో పుట్టినటువంటి వాళ్ళకి పేర్లలో నాగేశ్వరరావును, నాగాను, నాగాంజనేయను, ఇలా నాగమల్లేశ్వరి అను ఇలా పెట్టుకుంటా, నాగమల్లేశ్వరరావును ఇలా పేర్లు పెట్టి చాలా మీకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే నాగ చైతన్య, మనం ఆ మధ్యకాలంలో ఈ సినిమా యాక్టర్ల పేర్లు కూడా కొన్ని నాగా పెట్టుకున్న తర్వాతే బాగా రాణించినట్టుగా కూడా, కలుపున్న తర్వాత మాకు కలిసి వచ్చింది అన్నట్టుగా కూడా కొంతమంది ఎవరు చెబితే నేను విన్నాను. కాబట్టి నాగ అనేటువంటిది చాలా గొప్ప శబ్దము. ఆ నాగ అనేటువంటి శక్తినే మనకి మనకి నార్త్ ఇండియాలో ఈ అఘోరీలు కూడా శక్తికి సంబంధించిన దానిలో కూడా నాగశక్తి ఉన్నది. కాబట్టి నాగుల్ని ఆరాధన చేద్దాం. నాగపంచమి రోజున చక్కగా నాగదేవత అనుగ్రహానికి పొంది మన భారతీయులందరూ కూడా భారతీయ సనాతన ధర్మాన్ని గౌరవిద్దాం. ఈ దోషాలు ఉన్న వాళ్ళు ఏంటంటే ముఖ్యంగా పుట్టలో 2 కళ్ళు, ఒక చిన్న వెండి పాము కూడా వేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పదార్థాలు పుట్టలో వేయటం వల్ల వారికి నిజంగా ఆరోగ్యం చేకూరుతుందంటారా? అంటే అవి పుట్టలో వేయటం వల్ల అక్కడ వాటికే పాపం సంచారానికి లోపలంతా ఇరుగ్గా ఉంటుంది కదా. ఇప్పుడు ఒక 10 మంది 15 మంది భక్తులు వేసినా కూడా పుట్ట నిండిపోతుంది వాటితోటి. అప్పుడు ఇబ్బందే కదా గురుగారు. పుట్టలో వేసేటువంటి వెండి బింబాల గురించి మీరు అడుగుతున్నారు. నేను చాలామందికి అది అట్లా వెయ్యమాకండి అని చెప్పినటువంటి వాడిని. మీరు కావాలంటే వెండి ప్రతిమని చేయించుకుని మీ ఇంట్లోనే రోజు పూజించండి. సో రోజు అట్లా పెట్టి పూజించటం వలన మీకు ఇంట్లో నాగ ఆరాధన చేయటం మూలకంగా చాలా దోషాలు వెళ్ళిపోతాయి. దుష్టశక్తులను లోపలికి రానివ్వకుండా నాగదేవత కాపాడుతుంది. ఒకటి, ఈ పుట్టల్లో వేయటం మూలకంగా ఈ చేసేటువంటి వారు దానికి చక్కగా అంటే నున్నగా కోసుకోకుండా చేయాలమ్మా. చేసినప్పుడు చేయకుండా ఇప్పుడు రెడీమేడ్గా మిషన్ కటింగ్ అని కత్తిరితో కటింగ్ లాగా చేసేసి ఇవ్వటం మూలకంగా ఎప్పుడైనా పాము అటు దానికి వెళ్ళినప్పుడు దానికి గీసుకుపోయే లక్షణం ఉంటుంది. మనం వేసింది దాన్ని బాధిస్తుంది. కాబట్టి కొంత మనకు అది దోషం. దానికి ఎప్పుడైనా గీసుకున్నా కూడా మనం ఆ బాధకు గురి చేసినటువంటి వాళ్ళం అవుతున్నా మన ఉద్దేశంగా నేను చెప్తున్నాను. తర్వాత దీనివల్ల ఏమవుతుందంటే నేను చాలా చోట్ల గమనించాను, ఈ పుట్టలను తవ్వేవాళ్ళు ఆ వెండి ప్రతిమల గురించి కొంతమంది ఉన్నారు. ఈ ఈ పుట్టల్లో ఉన్న వెండి సామాన్ని తీసుకెళ్ళటానికి రకరకాల వాళ్ళు ఉంటారు కదమ్మా ఈ సృష్టిలో. రకరకాల వాళ్ళు, మమ్మల్ని విమర్శించేవాళ్ళు ఒకళ్ళు, ఇలా చేసే పని వాళ్ళు ఒకళ్ళు. కాబట్టి ఈ పుట్టని పెకిలిస్తూ ఉంటారు. ఆ పెకిలించే సందర్భంలో పెద్దవాళ్ళు కాకుండా ఈ పిల్లలు వెళ్ళినప్పుడు
అక్కడ ఏదైనా పాము ఆ పుట్టలో నిజంగా ఉండి వాడిని కాటేస్తే అట్లా పిల్లలు 1-2 సార్లు మరణించినట్లుగా కూడా నేను గమనించినాను. దయచేసి మనం దానికి పిల్లలకి చేత ఆ పనులు చేయించకుండా ఉండాలి అంటే వాటిల్లో వేయకుండా ఉండటం మంచిది. లేదా నాగ దేవాలయం ఉంటే కనుక ఆ నాగ పడగకి మీరు చక్కగా వెండితో తొడుగు చేయించండి, మీకు అంత ఆనందంగా ఉంటే. లేదా వెండి పాముని మీరు ఇంట్లో చేయించి రోజు అభిషేకం చేయండి. కాబట్టి పుట్టను రక్షించిన వాళ్ళం అవుతాం, పిల్లల్ని కాపాడినటువంటి వాళ్ళం అవుతాం, పుట్టని పెకిలించకుండా చేసినటువంటి వాళ్ళం అవుతాం. రెండోది ఇంట్లో రోజు పూజ చేసుకోవటం మూలకంగా కూడా నాగదేవతకి నిరంతరము మనం ఆశీస్సులు అక్కడి నుంచి పొందినటువంటి వాళ్ళం అవుతాం. గురుగారు, నాగ పంచమి రోజున పుట్టదాకా వెళ్ళి పూజ చేయలేని వాళ్ళకి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటండి? ఇది ప్రత్యామ్నాయ మార్గాలు శాస్త్రంలో చాలా చెప్పబడి ఉన్నాయి. కానీ మనం ఎంతసేపు ఈ ప్రత్యామ్నాయ మార్గాల చుట్టూనే తిరుగుతున్నాం. మాకు వచ్చిన బాధల్లా అదే. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటేనమ్మా, గురువుగారు గుడికి వెళ్ళలేకపోతున్నాం, ఏం చేయమంటారు అంటే, వారానికి ఒక్కరోజు కూడా వెళ్ళలేవా అని అడుగుతున్నాం మేము. వెళ్ళలేవంటే మాకు చాలా వర్క్ ఇచ్చేస్తున్నారు, ఇప్పుడు అంతా కూడా ఉద్యోగాలు పోతున్నాయి, షూట్అవుట్స్ నడుస్తున్నాయి బాగా ఉద్యోగాల్లో, కాబట్టి ఎక్కువసేపు పని చేయాలి, లేకపోతే అది ఇది అని ఏవో చెప్తున్నారు. ఇక ఒక్కోసారి శనివారాలు ఆదివారాలు కూడా పెడుతున్నారు అని కూడా చెప్తున్నారు. మరి ఈ వారంలో నువ్వు ఎక్కడికైనా హోటల్కి వెళ్ళావా అని అడిగితే తలకాయ వంచుకుని ఉంటున్నారు. అంటే ఏంటి, హోటల్కి ఎలా వెళ్ళగలుగుతున్నారు, ఒక సినిమాకి ఎలా వెళ్ళగలుగుతున్నారు, లేదా ఒక ఎంజాయ్మెంట్ స్పాట్కి ఎలా వెళ్ళగలుగుతున్నారు, అప్పుడు సమయం ఎలా వస్తుంది, ఎలా దొరుకుతోంది. మరి అలా దొరికినప్పుడు ఒక్క వారం ఒక గంట సేపు భగవంతుడి సన్నిధానానికి మనం వెళ్ళలేకపోతున్నామా? మీరు ఆలోచన చేయాలి. నాగపంచమి అయితే సంవత్సరంలో ఒక్కసారి వస్తుంది కాబట్టి ఆ ఒక్కరోజు కూడా మనం వెళ్ళలేక ప్రత్యామ్నాయమా? మళ్ళీ ప్రత్యామ్నాయం చెప్తే దాన్ని చేసేటువంటి వాళ్ళు ఏమంటారు తెలిసిన, ఆ సమయం కూడా లేదండి అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గం చెప్పాలా వద్దా అంటే బాధేస్తోంది మాకు కొన్ని సందర్భాలలో. ఉన్న విషయం చెప్తున్నాను. ఇప్పుడు ఆఫీస్కి వెడితేనే కదా నీకు జీతం వచ్చింది. మరి దోషం పోవాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలా వద్దా? మంచి జన్మ రావాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలా వద్దా? నీ పాపాలు తొలగిపోవాలి, నీ సమస్యలు తొలగిపోవాలి, నీ బాధలు తొలగిపోవాలంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలా వద్దా? మనమే నేర్పటం లేదు తల్లిదండ్రులు ఈ విషయాన్ని. ముఖ్యంగా ఇక్కడ తల్లిదండ్రుల లోపం బాగా కనిపిస్తుంది. పిల్లల్ని దేవాలయానికి తీసుకువెళ్ళండి. చదువు 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 అని ఒక రకమైన ఒత్తిడి. అది కాకుండా ఈ మధ్య ఒకటి చేతిలో తిరిగే వైకుంఠం ఒకటి ఉన్నది, సెల్ ఫోన్. అరచేతిలో వైకుంఠం అదే, దానిలో సమస్తము ఉన్నాయి. కాబట్టి అదొకటి తిరుగుతోంది. వీళ్ళ మాట వినరు. అది పట్టుకుని కూర్చున్న తర్వాత 10 సార్లు రమ్మనమంటే ఎంతసేపు పడుతుంది, ఎంత దూరం ఉంది అన్నీ చెకింగ్లు చేసి వాళ్ళకి చెప్పాలి. తల్లిదండ్రుల పరిస్థితి అది. తర్వాత ఏదో ప్రమాదం అయిన తర్వాత అయ్యో ఇట్లా అయిపోయింది అని బాధపడుతున్నారు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ప్రత్యామ్నాయ మార్గం కంటే కూడా వెళ్ళి చేయటం మంచిది. సరే, మీరు అడిగారు కాబట్టి ఈ ప్రత్యామ్నాయ మార్గం ఎవరు చెయ్యాలి అది కూడా చెప్పిన తర్వాత మార్గం చెప్తాను. వృద్ధులైనటువంటి వారు, ఏదన్నా అనారోగ్యంతో బాధపడుతూ ఎక్కువ దూరం నడవలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళు, కాళ్ళకి దెబ్బలు తగిలి ఏదైనా ఆపరేషన్స్ అయ్యి అట్లాంటి వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళలేకుండా ఉన్నటువంటి వాళ్ళు తమరి ఇంట్లోనే నాగప్రతిమని పెట్టుకొని పూజించడం చాలా మంచిది. ఏమంటే ఇప్పుడు నాగప్రతిమ తెచ్చేవాళ్ళు కూడా ఇంట్లో లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను, మా వారు కైలాసానికి వెళ్ళారు, మా పిల్లల ఇక్కడ లేరు, అమెరికాలో ఉన్నారు, నాకు ఎవరు కూడా మీరు చెప్పిన విషయాలు విన్న తర్వాత నాకు చెయ్యాలనిపించింది, చాలా చక్కగా వివరిస్తున్నారు, మరి నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉన్నాను అనుకుని ప్రతిమ తెచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను, మరి మాలాంటి వాళ్ళ గురించి ఏమిటి అనుకున్నప్పుడు మీ ఇంట్లో గోధుమ పిండి కానీ బియ్య పిండి కానీ దాంతో సర్పాన్ని తయారు చేసుకోండి. ఏమంటే అది కూడా లేదు అనుకున్నప్పుడు చందనము పసుపు కలిపి ఒక చక్కని స్టీల్ ప్లేట్లో కానీ వెండి ప్లేట్లో కానీ రాగి ప్లేట్లో కానీ
పాము ఆకృతిని గీయండి చందనంతో, దానిని పూజించండి. రైట్, బాగుంది. ఈ ఆప్షన్ చాలా బాగుంది, బెటర్గా ఉంది. మీరే ఇలా అంటూ ఉంటే ఇంకా చూసేటువంటి వాళ్ళు ఇంకా, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా ఏంటి, మనకి శరీరము ఓపిక లేని నాడు ఎవరి మీద ఆధారపడకుండా నేను ఈ పూజ చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళకి ఇది చాలా ఉత్తమమైనటువంటి ఇది. కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మట్టి తీసుకొచ్చి, అంటే బంక మట్టి తీసుకొచ్చి ఇంట్లోనే పుట్ట ఆకృతిలో తయారు చేసి బియ్యపిండితో పాము ఆకారం చేసి పాలు అభిషేకం అలా పూజ చేసేవారు. సరే, అదేదో మనకు ఆనందమైన వేడుక ఒకటి. నేను చెప్పింది ఏమిటి, చెయ్యలేని పరిస్థితుల్లో, ఇంట్లో ఎవ్వరు లేని వాళ్ళ పరిస్థితుల్లో మనము ఈ ప్లేట్లో ఈ చందనంతో సర్పాకృతి రాసుకుని దాన్ని నాగదేవతగా భావన చేస్తూ పూజించినప్పుడు నాగ యొక్క అనుగ్రహం మనం పొందవచ్చు. గురుగారు, ఈ నాగ ఆరాధన చేసే క్రమంలో పఠించాల్సిన మంత్రాలు ఏవైనా ఉన్నాయా అండి? ఏదైనా? శ్రీ నాగదేవతాయ నమః, అంతే. ఇది గనక చక్కగా చేస్తే చాలు. ఇక మంత్రాలు అనేటువంటివి టీవీ ముఖత నేను మాట్లాడిన బీజాక్షరం సంహితమైనవి కానీ, గాయత్రి మంత్రాలు ఉంటాయి, నాగ గాయత్రి ఉంటాయి, గరుడ నాగ గాయత్రీలు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం ముఖత తెలుసుకోవాల్సిందే తప్ప వయా మీడియా ద్వారా ఇవి మనం చెప్పరాదనేది మా గురువుల యొక్క ఆదేశం. కాబట్టి మేము మా గురువుగారి ఆదేశాన్ని పాటించడం మా బాధ్యత. కాబట్టి శ్రీ నాగదేవతాయ నమః, ఇది నామమంత్రము, ఎవరైనా చేసుకోవచ్చు. చక్కగా రోజు జపించుకోవటం కూడా చాలా మంచిది. ఈ పూజ అప్పుడు ఇదే మంత్రాన్ని 9 సార్లు పాలు పోసి చక్కగా పూజ చేస్తే 10 నిమిషాల్లో పూజ అయిపోతుంది. మీరు ఎక్కడైనా కూడా చేసుకోవచ్చు, ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. చాలా సౌలభ్యంగా ఉంది. ఓకే. నాగపంచమి, గరుడ పంచమి అయితే సంతానం లేని గొడ్రాలు అని అంటూ ఉంటారు కదా, సంతానం లేని స్త్రీలు ఈ వ్రతం చేస్తే సంతాన భాగ్యం తప్పనిసరిగా కలుగుతుందా? తప్పకుండా కలుగుతుంది. కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లులందరికీ తెలుసు ఈ విషయం, కలుగుతుంది. ఈ గరుడ ముద్ద అని చెప్తూ ఉంటారు కదా గురుగారు, దాని గురించి వివరించండి. అంటే అదొక ప్రసాదం అమ్మ. ఆ ప్రసాదాన్ని తీసుకోవటం మూలకంగా లోపల మనకి ఏవైతే ఉంటాయో దోషాలు అవన్నీ కూడా తొలగిపోయి సంతాన శక్తి వృద్ధి చేస్తుంది. దానికి ఏమైనా దీక్ష నియమాలు ఏమైనా పాటించాలా? ఆ ప్రసాదం ఇచ్చేటువంటి వారు దాని వివరణ అంతా కూడా వారికి ఉపదేశం చేస్తారు. ఆ విధంగా అంటే ఒక్కొక్క గురువులు ఒక్కొక్క కొన్ని నియమాలు ఉంటాయి. వారి వారి ప్రసాదాన్ని ఆ మంత్ర వాళ్ళ గురువులు ఉపదేశం చేసినట్టుగా వీళ్ళు ప్రసాదం చేస్తారు. కాబట్టి మనం ఉదాహరించకూడదు. వాళ్ళ ప్రసాదం ఎవరైతే దీన్ని ఇస్తున్నారో వాళ్ళు దాని నియమాలు చెప్తారు. ప్రసాదం తీసుకునేటువంటి వాళ్ళు మైలు లేకుండా ఉండాలి. ఒకటి, మైలు తగలరాదు, నియమాలలో ప్రథమ నియమం. మాంసాహారం తీసుకోకూడదు. ప్రసాదానికి ముందర రోజు, ప్రసాదానికి తర్వాత రోజులు మాంసాహారాన్ని కానీ మత్తు పదార్థాలు కానీ, ఇప్పుడు రకరకాల పదార్థాలు మార్కెట్లో దొరుకుతున్నాయి మత్తువి, ఇలాంటివి ఏవి పుచ్చుకోకూడదు. తర్వాత ఆ ప్రసాదాన్ని అత్యంత భక్తితో స్వీకరించాలి, నమ్మకంతో స్వీకరించాలి, గౌరవంతో స్వీకరించాలి. ఉచితముగా ఆ ప్రసాదాన్ని వాళ్ళు అందించినప్పటికీ కూడా ఆ ప్రసాదం తయారు చేసే వస్తువులు వాళ్ళు కొనుక్కోవటమో లేకపోతే ఎక్కడి నుంచన్నా దూరం నుంచి తెప్పించుకోవటం అవుతుంది. కాబట్టి మనము ఆ యొక్క ఖర్చులో కొద్దిపాటి సహాయం వారికి అందించినట్లయితే మరికొంతమందికి ప్రసాదాన్ని వాళ్ళు అందించగలిగినటువంటి దానికి మనం ఆ భాగ్యాన్ని కూడా పొందినటువంటి వాళ్ళం అవుతాం, వాళ్ళకి సహకరించినటువంటి వాళ్ళం అవుతాం. సో వీక్షించారు కదండి, ఇప్పటి వరకు కూడా గురువుగారు చెప్పినట్టుగా మన నాగులకు వైజ్ఞానిక శాస్త్రంలో ఎనలేని ప్రాశస్త్యం ఉంది, సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. నాగదేవతల్లో విశిష్టమైన శక్తి దాగి ఉంది. ముఖ్యంగా ఏంటంటే శ్రావణ మాసంలో నాగ ఆరాధన చేయటం వల్ల ప్రతి కుటుంబం కూడా క్షేమంగా ఉంటుంది అని, సంతానం కోరే వారికి ఆ భాగ్యం కలుగుతుంది అని, ముఖ్యంగా అందరికీ శ్రేయస్సు కలుగుతుందని చెప్తున్నారు. మరి ఆ విధంగా ఆరాధన చేయండి, నామస్మరణ చేయండి, గురువుగారు చెప్పిన విధంగా నాగులను రక్షించండి, మీ కుటుంబాన్ని రక్షించుకునే ప్రయత్నం చేయండి. ఇది ఇవాళ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.